మీలో చాలా మందికి ఎస్ఐపి అంటే తెలుసు, మరి ఎస్డబ్ల్యూపీ అంటే తెలుసా? ఎస్డబ్ల్యూపీ అంటే సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్. ఎవరైతే మంత్లీ మాకు రెగ్యులర్ గా ఇన్కమ్ వస్తూ ఉండాలి, ప్లస్ మా క్యాపిటల్ అనేది లాంగ్ టర్మ్ లో అప్రిషియేట్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి ఈ ప్లాన్ అనేది పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. సేమ్ లైక్ ఎగ్జాంపుల్, మీరు ప్రాపర్టీ పర్చేజ్ చేస్తారు, మంత్లీ రెంట్ కి ఇస్తారు. మంత్లీ రెంట్ తీసుకుంటూ కూడా మీ ప్రాపర్టీ ఎలా అయితే లాంగ్ టర్మ్ లో అప్రిషియేట్ అవుతుందో, సేమ్ అదే విధంగా ఈ సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ అనేది అప్లై అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కేస్ స్టడీ చూద్దాం. ఒకవేళ మీరు 20 lakhs అనేది మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేశారనుకోండి, దానికి ఎస్డబ్ల్యూపీ విత్డ్రాయల్ రేట్ అనేది 6% యాక్టివేట్ చేశారనుకోండి. సో మీకు మంత్లీ 10,000 రూపీస్ అనేది మీరు అనుకున్న డేట్ కి మీ అకౌంట్ లో విత్డ్రా అయ్యి, మీ అకౌంట్ లో సిస్టమాటిక్ గా విత్డ్రా అయ్యి మీ అకౌంట్ క్రెడిట్ అవుతూ ఉంటుంది. సో అలా మీరు కనుక యాక్టివేట్ చేసుకుంటే 7 years తర్వాత మీరు విత్డ్రా చేసిన అమౌంట్ అనేది 8.4 lakhs ఉంటుంది. సో ఈ 8.4 lakhs డ్రా చేసిన తర్వాత కూడా మీ పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ అనేది 32.9 lakhs ఉంటుంది. సో అలా మీరు 10 years తర్వాత చూసారనుకోండి, 10 years తర్వాత మీరు డ్రా చేసిన అమౌంట్ అనేది 12 lakhs ఉంటుంది. ఈ 12 lakhs డ్రా చేసిన తర్వాత కూడా మీ 20 lakhs పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ అనేది 42.7 lakhs ఉంటుంది. సో 20 years తర్వాత చూసారనుకోండి, మీరు విత్డ్రా చేసిన అమౌంట్ అనేది 24 lakhs ఉంటుంది. మీ పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ కనుక చూస్తే 1.18 crore ఉంటుంది. అట్ ద రేట్ అజ్యూమ్డ్ 12% CAGR అనమాట. మ్యూచువల్ ఫండ్స్ లో మనకి 12 to 15% CAGR లాంగ్ టర్మ్ లో వర్కౌట్ అవుతూ ఉంటుంది యాజ్ పర్ ద హిస్టారికల్ డేటా. సో ఈ విధంగా మనకి ప్లాన్ అనేది వర్కౌట్ అవుతుంది. మీకు లిక్విడిటీకి ఎట్లాంటి ఇష్యూ ఉండదు. మీరు ఎనీ టైమ్ యూ కెన్ డియాక్టివేట్ యువర్ ఎస్డబ్ల్యూపీ విత్డ్రాయల్ అండ్ యూ కెన్ రెడీమ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. లేదా మీకు ఎప్పుడైనా క్యాష్ ఎమర్జెన్సీ నీడ్స్ వచ్చినప్పుడు మీరు లోన్ అగైన్స్ మ్యూచువల్ ఫండ్స్ ఫెసిలిటీ ద్వారా కూడా లిక్విడిటీ నీడ్స్ అనేది మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో ఈ ఎస్డబ్ల్యూపీ అనేది ఎవరికి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకునే ప్లాన్ కాదు. ఇది త్రూ SEBI రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ద్వారా కానీ, AMFI రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా కానీ వాళ్ళ గైడెన్స్ ద్వారా ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే మీకు బెటర్ గా రిజల్ట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.